నాయక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్న, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్న. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడంతో అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని 52% ఉన్న బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి, వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినరు. మాకు ఇంకా హక్కులు కావాలి, రాజకీయ అవసరాలు పెరగాలి, మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు. అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, దామాష ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు. అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని బిల్లు పాస్ చేస్తాడు, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు. ఇదే కాదు, రాజ్యాంగ నిపుణులకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలలో 50% పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనను చీల్చిండ్రు, ఎన్సీపీని చీల్చిండ్రు, కాంగ్రెస్ను చీల్చిండ్రు. 50% పైగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలో ఆమోదం చెందితే ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. నేను ఇవాళ తెలంగాణ దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల యువకులను నేను అడుగుతున్నా, మీరందరూ చదువుకున్నారు, మీరు అవకాశాల కోసం అడుగుతున్నారు, మీకు అవకాశాలు ఇవ్వాలి, మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మనవాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది, మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల, గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాల మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు కానీ కులగణన కానీ చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాని అడుగుతున్నా. 2021లో
మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలైన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవడిచ్చిండు? అందుకే మిత్రులారా, ఈ ఎన్నికలు కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసిండు. వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి చేసింది. వాళ్ళ నాయన ప్రధానమంత్రి చేసిండు. వాళ్ళమ్మ యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసింది. వాళ్ళకు పదవులు కొత్త కాదు. పదవుల పట్ల వాళ్ళకు వ్యామోహం లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం. పార్టీ అధ్యక్ష పదవి కూడా మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చింది. కానీ ఇవాళ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకందరికీ నేను పర్సనల్గా మీ అందరికీ వేడుకుంటున్నా. ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీ రిజర్వేషన్లను కాపాడేవాడు లేడు. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. పార్లమెంటులో మెజార్టీ వచ్చిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. అందుకే ఇవాళ మన రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. అందుకే నేను ఇవాళ రాయ్ బరేలీకి వెళ్ళి వారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నా. ఇది దేశం యొక్క అవసరం. ఇది నిజంగా దళితుల, గిరిజనుల యొక్క అవసరం. ఇవాళ దళితుల, గిరిజనులకు అండగా నిలబడే గాంధీ కుటుంబానికి మనము తోడుగా నిలబడాలి. మీడియా మిత్రులారా, పాత్రికేయ సోదరులారా, తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. రిజర్వేషన్ ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. రిజర్వేషన్ రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ రిజర్వేషన్లను ఉంచుకొని ఈ సమాజంలో వెనుకబడిన వాళ్ళను, నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను, సమాజంలోనే గౌరవం లేకుండా, అవకాశాలు రాకుండా బాధపడుతున్న వర్గాలు బాగుపడాలి అని అంటే రిజర్వేషన్లు ఉండాలి. ఉన్న రిజర్వేషన్లు పెరగాలి. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది. మనకు రాష్ట్రంలో అధికారం వచ్చింది. అధికారం మీద మనకు ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు మనమే ఉంటాం. వాడో వీడో అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి, దార పోసి, భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే, ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నది. ఎవడి ప్రభుత్వాన్ని ఈంచు కూడా కదిలించలేరు. 10 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజా పాలన జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ మాటకు మేము అంత చేసినాం, మేము ఇంత చేసినాం అంటుండు. నేను అడుగుతున్నా, నేను చూపిస్తున్నా. ఒకసారి మా వంశీ తీసుకుంటాడు, అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా. ఇట్లా ఇవాళ మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది? మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే